కాలం విలువ. కాలం కాంచన తుల్యం అంటారు. కాలం చాలా విలువైంది. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలము బంగారంతో సమానమైంది. ఇంతకంటే మంచి పోలిక ఏముంటుంది? వ్యక్తి తన కాలంలో సమయ పాలన చేయకపోతే జీవితం మొత్తము కూడా చిన్న భిన్నమైపోతుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పని తగు సమయానికి పూర్తి చేయగలగడము వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ అవుతుంది. అంటే ఆ వ్యక్తి తగు సమయాన్ని పనిని పూర్తి చేయలేకపోతే ఆ వ్యక్తి చేతి వృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆ వ్యక్తి వృత్తికి కనుక సమయం ఇచ్చి కాలం విలువ పాటించకపోతే ఆ విలువ పోతుంది. అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించకపోతే ఆ ప్రతిభ పాఠవాలన్నీ కూడా నిరర్థకమే ఉంటాయి. అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ మరొక వ్యక్తి అవసరం అన్నమాట. లేక వ్యవస్థాగతమైనటువంటి అవసరం పైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, అలాగే ఆ వ్యక్తికి ప్రతిఫలము అనేవి లభిస్తూ ఉంటాయి. కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ ఆ సేవలకు తగినంత రుసుము వసూలు చేస్తూ ఉంటే సేవలు సమయానికి ఉపయోగపడితే సదరు వ్యవస్థ పైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదాభిప్రాయం ఏర్పడింది అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నిరాటంకంగా ఆ వ్యక్తి దగ్గరికే వస్తూ ఉంటాడు. ఆర్థికంగా అతను లాభపడుతూ ఉంటాడు. అలాగే ఆర్థికంగా వ్యవస్థాగతంగా కూడా అతనికి పురోభివృద్ధి ఉంటుంది. ఒక మోటార్ సైకిల్ మెకానిక్ ఒక వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి 2 రోజులు గడువు కోరితే అతను ఖచ్చితంగా తను కోరిన గడువులో మోటార్ సైకిల్ని బాగు చేయగలిగితే సదరు మోటార్ సైకిల్ యజమాని యొక్క మన్ననకి పాత్రుడవుతాడు. ఒకవేళ ఒక కాలంలో ఒక వ్యక్తి ఇచ్చేటువంటి కమిట్మెంట్ మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చేటువంటి కమిట్మెంట్కు కారణమవుతూ ఉంటుంది. 2 రోజుల గడువులో కనుక మోటార్ సైకిల్ రిపేర్ చేయగలిగితే అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటార్ సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. దాని ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే కాలానికి బంగారంగా మార్చుకోవడమే భవిష్యత్తులో మాటకు విలువ పెరగడం అవుతుంది. వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైంది ఏది ఉండదు. బాల్యం అంటే చిన్నప్పుడు, యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చిన వారు, వృద్ధాప్యం అంటే ముసలివారు. ఈ పై 3 కాలాలు మనిషిపై చాలా ప్రభావితం చేస్తాయి. బాల్యంలో ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. బాల్యంలో ఒక బాలుడు స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ రోజు కొంత సమయం ఆటలాడుకోవడం ఆరోగ్యకరమైనటువంటి బాల్యంగా చెప్తారు. మరి ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. మరి సమయానికి తిండి తినడం వలన తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయం పైన పరిశోధనాత్మకంగా అతను సమాజాన్ని ఉద్ధరించే విధంగా తయారవుతాడు. తర్వాత ఉద్యోగిగా మారుతాడు, గుర్తింపు లభిస్తుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువు ఆ వ్యక్తి వృత్తికి సహాయపడేలాగా చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎంత శ్రద్ధ పెడితే అంత చదువు చదివితే అంత గుర్తింపు అతనికి, అంత తిండి తింటే అంత వ్యాయామం చేస్తే అతడు అంతగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కష్టపడి బాల్యకాలంలో చేసేటువంటి సాధన యవ్వన కాలంలో అతన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్ధాప్యం పైన ప్రభావం చూపుతుంది. అలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితము మరో కాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ఏ సమయానికి ఏం చెయ్యాలో తెలిసి ఉండాలి, అందుకు శ్రమించాలి అంటారు. కాలంలో కలిగేటువంటి మార్పులు వ్యక్తి జీవితం పైన పడుతూ ఉంటాయి. లేకపోతే అంతకుముందు ఆ వ్యక్తి కనుక చేసిన సాధన ఫలితము కాలంలో కలిగేటువంటి కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి వ్యాయామంతో కాయం పెంచితే ఆ గాయము కాలంలో వచ్చేటువంటి అంటువ్యాధులను పోరాడగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అన్నమాట. అలాగే ఆ వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే కాలంలో కలిగేటువంటి ఆర్థికపరమైనటువంటి మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తి తోటి వారికి సహాయపడుతూ ఉంటే కనుక కాలంలో ఎదురైనటువంటి కష్టాలను తన తోటివారు తనకు అండగా నిలబడతారు. అదేవిధంగా కాలంలో సమాజం నుండి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కాలము వ్యక్తి జీవితం పైన అనేక విధాలుగా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలము బంగారంతో సమానం. అందుకే కాలం చాలా విలువైంది. అది మాటగా ఉండొచ్చు, చేతగా ఉండొచ్చు, సేవగా ఉండొచ్చు, సాయంగా ఉండొచ్చు, డబ్బు రూపంలో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ కాలం చాలా విలువైంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.